చిత్తూరు జిల్లాలోని దేవలంపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఇటీవల దుండగుల దాడిలో ఆహుతైన అంబేద్కర్ విగ్రహ ప్రాంతాన్ని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. ఒక పెద్ద ఆయన పట్టుకొని ముందా అనడము చిత్తూరు నుంచి మళ్ళీ పుత్తూరుకి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ పోతే తరుముకుంటారు. ఈ లెటర్ ప్యాడ్లన్నీ కూడా చిత్తూరుకి వెళ్ళిపోతుంది. ఈయన కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉన్నాడు కానీ ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎక్కడ పనిచేయలేదని మీ అందరికి కూడా తెలియదు. అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు అంబేద్కర్ గారి గౌరవమే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈ రోజు సోదరుడు థామస్ గారు ఇక్కడ ఎలాంటి డ్రామా నడిచిందంటే, ఎందుకు ఈ రోజు ఇంత పర్టికులర్ గా ఇక్కడికి నేను రావడానికి గల కారణం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ఒక పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి పనిచేయడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకి తెలియాలి. ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలియాలి. ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పడుతున్నారని చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు. దానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఆ రాజకీయ ముసుగు అన్నది కనుక ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన నేరస్తులు కూడా ఈ రోజు బయటకు వచ్చి నుంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందును పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి దళితులే తిరిగి సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక దళిత బిడ్డగా, ఒక హోం మంత్రిగా, మీ ఇంటి